తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ధైర్యానికి సల్యూట్ కొట్టకుండా ఉండలేము. ఎందుకంటే గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోనే మక్కం వేశారు. కేవలం రేవంత్ రెడ్డి గారే కాదు, రేవంత్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర మంత్రులంతా వారికి సంబంధించిన శాఖల కేంద్ర మంత్రుల్ని కలుస్తూ తెలంగాణకు కావాల్సిన వాటి గురించి చర్చిస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు, అలాగే రోడ్లు భవనాల శాఖ కేంద్ర మంత్రి అయిన నితిన్ గడ్కరీ గారిని సీఎం రేవంత్ రెడ్డి గారు భేటీ కావడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన విషయాల గురించి, తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి, అలాగే వివిధ అంశాల గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రులతో చర్చించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి గారు కలిసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తప్పితే మిగిలిన ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా ఢిల్లీ వెళ్ళి ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన మంత్రులను, అలాగే సీఎం కూడా కేంద్ర మంత్రులను, ప్రధానిని కలవడం ఎక్కడా చూసి ఉన్నాము. బహుశా బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో సైతం ఈ విధమైన సందర్భాలు మనం చూసి ఉన్నాము. ఎప్పుడైనా వెళ్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఢిల్లీకి వెళ్ళి ప్రధానిని, అలాగే మరో ఇతర కీలక మంత్రులను కలిసి వచ్చేవారు. కానీ ఏకంగా మంత్రివర్గం మొత్తం ఢిల్లీ వెళ్ళి అక్కడ వాళ్ళ శాఖలకు సంబంధించిన మంత్రులను కలవడం ఎప్పుడు చూసి ఉన్నాం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రాల్లాగా వ్యవహరించకుండా ఒక ప్రత్యేకమైన దారిలో వెళ్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అనే తేడా లేకుండా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి పార్టీ ఫీలింగ్ లేకుండా రేవంత్ రెడ్డి గారి బృందం ఢిల్లీ వెళ్ళి మంత్రుల్ని కలుస్తుంది. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే అమిత్ షా పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలా తెలంగాణ వచ్చిన నరేంద్ర మోడీ, అలాగే అమిత్ షా గారు కూడా సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ మధ్య సోషల్ మీడియాలో కూడా ఒకరిపై ఒకరు ట్వీట్లు సైతం చేసుకున్నారు. కానీ ఎలక్షన్లు అయిపోగానే ఎలాంటి రాజకీయ గొడవలకు వెళ్లకుండా తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచించి కేంద్ర సహాయం కోరుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాలను మనం గమనిస్తే, ఒకవేళ మనం ఢిల్లీ వెళ్ళి బీజేపీ నాయకుల్ని కలిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏమన్నా సీరియస్ అవుతుందో అని కొందరు నేతలు భయపడుతుంటారు కొన్ని రాష్ట్రాల్లో. అలాగే ఒకవేళ బీజేపీతో మనం కలిసినా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మన గురించి ఏమనుకుంటుంది, థర్డ్ పార్టీకి మనం ఒక అవకాశం ఇచ్చినట్లు అవుతుంది, అందుకే కలవనిదే బెటర్, కేవలం ప్రధాని లేదా హోంమంత్రి అమిత్ షాను కలవాలి కానీ మిగిలిన బీజేపీ నాయకుల్ని కలవద్దు అని ఇతర పార్టీలు వివిధ రాష్ట్రాల్లో భావిస్తుంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మంత్రులు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తున్నా కానీ ఇక్కడ మూడవ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఒకటే అని సోషల్ మీడియా పుకార్లు పుట్టిస్తున్నా కానీ తెలంగాణ ప్రజలు మాత్రం నమ్మట్లేదు. బలంగా కాంగ్రెస్ పార్టీ మేము వచ్చింది తెలంగాణ అభివృద్ధి కోసం, మాకు భేషజాలాలు లేవు, మేము అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తాము, మాకు పార్టీ ఫీలింగ్ ఏం లేదు, కేవలం ఎలక్షన్ల సమయంలోనే ఒక పార్టీగా మేము ఇతర పార్టీలతో కొట్లాడతాం, కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మేము అభివృద్ధి గురించే మాట్లాడుతాము, ఆలోచిస్తాము అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు తెలంగాణలో ప్రతి మూలన ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని పుకార్లు పుట్టిస్తున్నా కానీ తెలంగాణ ప్రజలు మాత్రం నమ్మడం లేదు. ప్రభుత్వం చేస్తున్న పనిని మెచ్చుకుంటుంది కానీ తప్పు పట్టట్లేదు.